ఓ గోపి, స్టూపిడ్ గోపి, ఎక్కడ ఉన్నావు? ఆల్రెడీ అందరూ వచ్చేసారు. లిసన్ టు మీ, వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్టీ. ఏంటి నంబర్ కావాలా? రాసుకో రాసుకో రాసుకో. 1804 రెడ్ శాంట్రో. తొబ్బించుకో, అక్కడ ఉంది. ఏంటి ఇచ్చేసావా? వాట్ గోపి, వాట్స్ రాంగ్ విత్ యూ? గోపి, ఇప్పుడు గాని నువ్వు నాకు కనబడితే అయిపోతావు అయిపోతావు. ఎత్తవా ఎత్తవా గోపి. షిట్ గోపి, అరగంటలో హాఫ్ అన్ అవర్ లో మిమికరీ ఆర్టిస్ట్ ఇక్కడ ఉండాలి. ఏంటి లేడా? ఎక్స్క్యూజ్ మీ, డు యు మైండ్? చూడు, పోలీస్ జీప్ కనిపిస్తుందా? పోలీస్ ని నా ముందే జీపుని కొడుతున్నావు, తంతున్నావు, నలిపేస్తున్నావేంటి? నేనా? ఎప్పుడు? ఏం అబద్ధాలు ఆడుతున్నావు? నీ పేరేంటి? మీకు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి తెలుసా? పేరేంటి చెప్పు. పవిత్ర. ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ సార్, ఇవాళ 3 ఈవెంట్స్ నేనే ఒప్పుకున్నాను. టెన్షన్స్ మాకుంటాయి కదా సార్. నేను అడిగింది నువ్వేం చేస్తుంటావో చెప్పు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ సార్. సిటీలో ఆల్ ఈవెంట్స్ మొత్తం A to Z. ఎలాగలా ఏడు. ఇంకెప్పుడు పోలీస్ జీప్ ని ఇలా తన్నబాక, సరేనా? సార్ ఏంటి తీసుకా. మీ ఎస్ఐ ఎవరు? కార్లు కనిపించలా? నేనే ఎస్ఐని. ఓ, మీ కానిస్టేబుల్స్ ఎక్కడా? రౌండ్స్ కెళ్ళారు. ఓ, ఎనీ డౌట్స్? రౌండ్స్. बातें हैं भूल भुलैया तेरे सपनों की गलियों में I keep looking for you baby तेरी आंखें भूल भुलैया Happy New Year Happy New Year హలో డేజీ గారు, ఇక్కడ పార్టీలు ఎవరో గర్ల్స్ అటాక్ చేశారు సార్. వీళ్ళని ఎవరు పట్టుకున్నారు? కొత్త ఎస్ఐ గారు సార్. ఎవరు? సార్. ఒక్కడివేనా? అవును సార్. నీ దగ్గర ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? అయిపోయినాయి సార్. ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయడం లేదా? లేదు సార్. గైడ్లైన్స్ చదవలేదా? ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయకపోతే ఎలా? అరవింద్. ఎస్ సార్. నీ దగ్గర ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇతనికి ఇచ్చి అకౌంట్లో రాయి. ఓకే సార్. గోదా లోడ్ చేయి. సార్. లేపే. సార్. I said shoot them. చూడకుండా కలిచావేంటి? ఇక్కడే కదా సార్ ఉన్నారు, పారిపోలేరు కదా. రేపు రా మాట్లాడదా. ఓకే సార్. ఓ కమ్ కూర్చో. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ గ్రౌండ్ లేదు, సోలో ఆర్ఫన్ సార్. ఓ, ఆఫీస్ పెడతావా? ఏం ఆఫీస్ సార్? ఇక్కడ ఖలీద్కు ఆఫీస్ ఉంది, తల్వార్కు ఆఫీస్ ఉంది. నువ్వు పెట్టే ఆఫీస్ ఈ 2 ఆఫీసుల్ని లేపేయడానికి. సార్, నిన్ను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ప్రమోట్ చేస్తా. నీకు 4 అసిస్టెంట్స్ ఇస్తా. నువ్వు చంపాల్సిన లిస్ట్ ఇస్తా. లిస్ట్ మొత్తం లేపేయ. ఖలీద్ తల్వార్ని భయపడతారన్నావుగా, దమ్ముంటే భయపెట్టు. ఈ గ్యాంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇంట్లో ఎలకల్లాంటి వాళ్ళు. మన కళ్ళ ముందు పరిగెత్తున్నా ఏమీ చేయలేం, కర్ర పట్టుకుని కొట్టలేం. కానీ ఓ చిన్న ఎలకల బోన్ పెడితే ఓ ఎలకొచ్చి పడుతుంది. సో ఈ ఎలకల్నెప్పుడు ట్రాపే చేయాలి.
Trap them. Shoot them. ఇవి నీ దగ్గర ఉంచు. ఇది శాటిలైట్ ఫోన్. అబ్రాడ్ నుంచి ఖలీద్ మాట్లాడితే ఇది మోగుతుంది. ఆ కాన్వర్సేషన్లన్నీ నువ్వు వినొచ్చు. అది ఖలీద్ అని గ్యారంటీ ఏంటి సార్? ఇండియా నుంచి అబ్రాడ్కి ఏ నెట్వర్క్ నుంచి కాల్ వెళ్ళినా త్రూ బిఎస్ఎన్ఎల్ నుంచే వెళ్తుంది. ఇండియన్ గవర్నమెంట్ హాస్ రికార్డెడ్ ఖలీద్స్ వాయిస్. సో ఎప్పుడైనా ఖలీద్ మాట్లాడితే వాయిస్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై అవ్వగానే ఇది మోగుతుంది. ఫోన్ నంబర్ ట్రేస్ చేయలేంగానే వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు వినొచ్చు. గాట్ ఇట్? ఎస్ సార్. రాజేష్ బాయ్స్, హీస్ యువర్ ఆఫీసర్ గంగారాం. దిస్ ఇస్ రాజేష్. హలో సార్. కిరణ్ సార్, సుబ్బు హలో సార్. అండ్ శ్రీకాంత్. హలో సార్. ఓకే, రేపు ఆదివారం పోలీస్ అకాడమీకి వచ్చి రివార్డ్ తీసుకో. ఏ రివార్డ్ సార్? నిన్న నువ్వు చంపిన గ్యాంగ్స్టర్స్ ప్రతి హెడ్ మీద 3 lakhs రివార్డ్ ఉంది. టోటల్ 9 lakhs. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పెట్టండి ఆఫీస్ త్వరగా పెట్టండి. ఓకే సార్. గన్ పేలేదన్నా? ఏమో తెలియదు. స్పాట్లో ఎన్నిసార్లు నొక్కినా పేలేదన్నా. ఎప్పుడురా గన్నిచ్చింది? లిఫ్ట్ లో అన్నా, డైరెక్ట్ గా దొరకడానా? ఛాన్స్ మిస్ అయిపోయిందన్నా. సరే వదిలే, వేరే ప్లాన్ చేద్దాం. చల్ నికల్ జా, గో. సారీ అన్నా. ఎందులో స్ప్రింగ్ లేదు అన్నా? నేనే తీసేసా. మనోడు కాల్చాడు, సేట్ చావలేదు. మనోడు కాల్చాడు, సేట్ చావలేదు. సేట్ అనుకుంటాడు దేవుని దేవల్ల బతికిపోయానని. వీడికి స్ప్రింగ్ తీసిన విషయం ముందే చెప్తే ధైర్యంగా అక్కడికి వెళ్ళడు. ఇప్పుడు ఆ సేట్ భయంతో డబ్బులు ఇవ్వకపోతే నన్ను అడుగు. సాయంత్రానికి గల పైసలు అరేంజ్ చేస్తాను బాయ్. పిల్లలు గెలవను బాయ్. నన్ను చంపొద్దని చెప్పాయి. ఓకే ఓకే, ఈ రోజు నుంచి నువ్వు భయపడక్కర్లేదు. నీకు బాయ్ సపోర్ట్ ఉంటుంది. నీకు ఏ పని కావాలన్నా ఫోన్ చేయి. వాడేనా? దట్ ఈస్ స్క్రీన్ ప్లే. అర్ధరాత్రులు అపరాత్రులు చదువులంటే కరెంట్ బొక్క పడుకోండి. ఏంట్రా రోటీ పెట్టి బాబాయ్. చిన్నప్పటి నుంచి నా సొమ్ము తింటాం అలవాటు అయిపోయిందిరా నీకు. జీతం ఇవ్వట్లేదా? బయట తిని రావచ్చు కదా. నువ్వు పెట్టు బాబాయ్. యూనిఫారం లేదేంట్రా? ఉద్యోగంలోంచి తీసారా? ప్రమోషన్ వచ్చింది బాబాయ్. అంత ఎదలా కనపడుతున్నానేట్రా నేను? మొన్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, 3 రోజులకే ప్రమోషన్ ఎవరు ఇచ్చేసాడరా నీకు? ఎంతకే ఏం ప్రమోషన్ అది? గోలీమార్ అంటే గంగారాం సార్. పంచగుట్ట డాన్స్ బార్ లో మట్కా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళగలవా? ఇప్పుడే వెళ్తాను సార్. వాడు ఎలా ఉంటాడో తెలుసా? నో సార్. ఫోటో రిఫరెన్స్ కావాలా? అవసరం లేదు సార్, నేను పట్టుకుంటాను. గుడ్ గుడ్ గుడ్, గో హెడ్. ఇక్కడ మట్కా ఎవడో తెలుసా? తెలీదు సార్. మ్యూజిక్ బంద్ చేయి. మెయిన్ డోర్ క్లోజ్ చేయండి. మీరెవరు సార్? పోలీస్. మ్యూజిక్ బంద్ కర్. ఓకే. What happened? Where did you stop the music? What just happened? What's going on? Come on, play the music. Play the music. Why did you stop? రాయ్, ఎవడ్రా మ్యూజిక్ పని చేసింది? సార్ మా సేట్ బంద్ చేయమన్నాడు సార్. ఏయ్ బే. సార్ కుదరదు సార్. సేట్ కి చెప్పు ఇక్కడ మట్కా ఉన్నాడని. అన్కాన్ అబ్బే కౌనే తెరు సాలే. ఏంటి డిపార్ట్మెంటా? ఎవరిని పట్టుకున్నావో నీకు నీకు తెలియడం లేదు. నీ పేరేంట్రా? నామ్ క్యా హై? గంగారాం. ఇప్పుడు ఏంటి, నన్ను ఎన్కౌంటర్ చేస్తావా? పేమెంట్ బాగుంటే వాడు ఎన్కౌంటర్ లో పోయాడు, నువ్వు తప్పించుకున్నావు రాస్తా. ఎంత కావాలి? కోటి. క్యా?
पागल कौन देगा तेरे को 1 करोड़? रुक 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 कुल कुल मैं तलवार को फोन करता हूँ। तेरे को मालूम है ना मैं तलवार का राइट हैंड हूँ। अभी फोन लगाता हूँ। बज रहा फोन, बात करेंगे। नंबर ट्रेस చేయి। మట్కా బాయ్ ఎవరు నువ్వు? మట్కా బార్లోకి వెళ్ళాడు బాయ్। నువ్వెందుకు ఫోన్ ఎత్తావు? నామ్ క్యా రే? సలీం। కౌన్ సలీం? అరే నేనే బాయ్ సలీంని। మిస్ కాల్ ఇచ్చింది నువ్వా మట్కానా? మట్కానే బాయ్। నువ్వెందుకు ఎత్తావు? సాలే కోనే తూ మట్కా కిధర్ హై? బోల్ సాలే బోల్, ఏడి మట్కా? ఎవడో ఫోన్ ఎత్తితేనే ఇంత భయపడుతున్నావు, నీకెందుకురా మాఫియా? మట్కా ఉన్నాడా పోయాడా? నా పేరు గంగారాం। ఇంకేంటి విశేషాలు? సాలే నన్ను లైన్ లో పెట్టి ట్రేస్ చేద్దాం అనుకున్నావురా? అయిపోతావు నా కొడక। ఏం చూస్తున్నారు? వెళ్ళండి చల్। హమేషా మేరీ మారతా హై। క్లియర్ చేయండి। జిందగీ ఆరామ్ करके रख दे साले ने। रे निकलो। नाम क्या है? Marina Grivny. Marina Grivny. What's your name? Stephanie McDonald. Where are you from? Ukraine. మాఫియాని ఏరి పారేస్తానంటున్న గంగారాం గ్యాంగ్స్టర్స్ గుండెల్లో గుబులు। నేను చెప్పింది ఆఫీస్కి వెళ్ళు, నేను చెప్పింది గోపి, ఇక్కడ ఫైరింగ్ జరుగుతుందమ్మా, పెట్టే ఫోన్। కన్నటి అమ్మో నాకు భయం। కన్ను తీసిరే కాల్తో తన్ను। నేను తన్ను, ఆ రోజు పోలీస్ జీప్ తంతేనే పెద్ద గోల చేసా కదా, నేను అసలు తన్ను। ఇస్తావేవా? సారీ చెప్పు, సారీ చెప్పు। దేనికి? ఆ రోజు స్పీకర్ పట్టుకుని ఇలా 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 చేసావు కదా, దానికి చెప్పు సారీ। సారీ కావాలి నీకు? వస్తున్నా ఉండు। సారీ సార్। మేంగా చెప్పాలి। కొడతారేంటి? కొట్టటమా? షూట్ చేయాలి నిన్ను। నేనే చేశాను। గోపి, ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, తర్వాత ఫోన్ చేయి। మీరు చంపుకుంటారో కాల్చుకుంటారో అది మీ జాబ్। పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ సఫర్ చేసి తిరిగి పబ్లిక్ ని కాల్ చేస్తానంటే ఎలా? ఆర్ యు పబ్లిక్ సర్వెంట్ ఆర్ నాట్? ఎంఐ దగ్గర రిజిస్టింగ్ కార్డు తీసుకోండి, కొంచెం రూల్స్ ఎక్కువ మాట్లాడుతుంది। నువ్వు స్టేషన్ వచ్చి కనబడు। నేనెందుకు రావాలి? రావా? నువ్వు సిటీలో ఈవెంట్స్ ఎలా చేస్తావో చూస్తాను। అదేంటి సార్, నా కడుపు మీద కొడుతున్నారు? యాక్టింగ్ లే చేయకు, రా స్టేషన్ రా। కార్తీ కార్తీ మమ్మీ, అసలు ఈ ప్రాబ్లం ఏంటంట? ఎందుకు రమ్మన్నాడు? ఏమో, ఇదేనా? ఇదే అనుకుంటా, వీళ్ళే। నా కూతుర్ని రమ్మన్నారంట, ఎవరు పిలిచింది? నేనే। అసలు ఇది పోలీస్ స్టేషనేనా? అవును। ఒక బోర్డు లేదు, ఎవరికి డ్రెస్సులు లేవు, అసలు ఇలా ఎందుకు పెట్టారు స్టేషన్ ని? నాకు డౌట్ వస్తోంది। ముందు మీ ఐడీలు చూపించండి, ఐడీలు చూపించండి, ఐడీలు। ఐడీలు ఉన్నాయా లేవా? పొడి చేస్తారేంటి? ఏమయ్యా ఐడీలు అంటే చూపించండి అయ్యా, లేకపోతే పొడి చేటట్టున్నారు। కూర్చోండి। మీ పేరేంటి? అరుంధతి। కత్తి బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నారేంటి? మగాళ్ల కోసం సేఫ్టీ, మాకు మగాళ్ళంటే అసహ్యం। మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు? ముందు విషయం చెప్పండి,
అసలు నా కూతుర్ని ఎందుకు రమ్మన్నారు? ఈ రోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది. హ? నా వల్ల? నువ్వు ఉండవే, నేను మాట్లాడతాగా. నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది, ఓకే. నా కూతురు అక్కడ లేదనుకో, ఏం చేసేవాడివి? వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా, మరి దాని మీద పడతావేంటి? పోలీసులు పబ్లిక్ కోసం పనిచేసేటప్పుడు పబ్లిక్ పోలీసులు కోఆపరేట్ చేయాలా లేదా? చెయ్యరు. ఏం చేస్తావు? ఈ స్టైల్ ఆఫ్ ఫైటింగ్ చాలా బాగుంది. ఒంటరిగా బతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. ఇది మీ ఫ్రస్ట్రేషన్. మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది. మీ ప్రతి మాటలో మగాళ్ళంటే కోపం కనిపిస్తుంది. తగ్గించుకోండి, మంచిది. మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి ఎవ్వడు లేడు. మేము వెధవులమే. వెధవుల మధ్య బతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు, పోలీసులతో అసలు పడకూడదు. ఆహా, మాకు పోలీసులంటే ఇంకా అసహ్యం. ఏ? మా కారణాలు మాకుంటాయి, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అసలు సినిమాల్లో హీరోలు పోలీసులు చిత్తగొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా. మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. నమస్తే సార్. ఏంటయ్యా? మేము ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్. ఏం కంపెనీ? అది పర్సనల్ సార్, తర్వాత చెప్తా సార్. చెప్పయ్యా, ఏం కంపెనీ? అది అమ్మాయిల కంపెనీ సార్. పక్కన ఉండి మాట్లాడదాం. ఓకే సార్. మేము వెళ్ళాక వాటితో బేరం మాట్లాడుకుంటావు కదా. మేమేదో మాట్లాడుకుంటామండి, మీరు బయలుదేరండి. ఓష్ అంటున్నారు. తల్లి కూతురు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి. అరుంధతి గారు, మీ కత్తి కుదిరితే ఒక నలుగురు నేసేయండి. పేడ విరగడైపోయింది. दिस इज माई बैकग्राउंड. मेरे पास माँ है. దీని లోపలేండి.